పేరు పేరున అందరాన్ని తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తాము. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం క్రైస్తవ్యంలోనికి ఎందుకు వచ్చాము, ఎందుకు రావాలి, క్రైస్తవ్యంలోనికి ఎందుకు వచ్చాము, ఎందుకు రావాలి. ప్రియమైనటువంటి దేవుని వారులారా, లోకమును, దేశమును, దేశ అధినాయకత్వము, రాజ్యమును, వాటి చట్టాలని, శాసనాలని, ప్రభుత్వం యొక్క పోకడలని మనము ఆలోచించగలిగినప్పుడు ఒక నిగూఢమైనటువంటి సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. పిల్లరా, సాతాను యొక్క శక్తి, సాతాను యొక్క ప్రభావము ఎంత తీవ్రంగా ఉన్నది అనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంటుంది. పిల్లరా, ప్రస్తుత దేశ రాజకీయాలలో మతపరమైన ఒక అనిశ్చితి ఏర్పడి క్రైస్తవ్యానికి ఒక భయంకరమైనటువంటి ప్రమాద ఘంటికలని మోగిస్తూ ఉన్నది. ఒక విషయాన్ని కొంచెం సున్నితంగానే మీకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950వ సంవత్సరంలో ఒక రాష్ట్రపతి ఉత్తర్వును ఇవ్వటం జరిగింది. ఆయన పేరు బాబు రాజేంద్ర ప్రసాద్. ఏమని అనంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే దళితులు, వారు మతం మారినట్టయితే వారి కులము మారుతుంది అని 341 అనేటువంటి అధికరణం ద్వారా సవరణ చేయటము జరిగింది. దీన్ని చేసినటువంటి వారు ఎవరయ్యానంటే, దేశ సంస్కృతిలో అగ్ర వర్ణాలుగా చెప్పుకుంటున్నటువంటి బ్రాహ్మణ కులస్తు బాబు రాజేంద్ర ప్రసాద్, శ్రీవాస్తవ రాజేంద్ర ప్రసాద్, ఆయన యొక్క ఉన్నత కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆయన ఉన్నత కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇలా మెజారిటీ అంటే 95% ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉండి ఈ శాసనాలు చేయటం జరిగింది. అయితే ఇక్కడ వీరు శాసనాలు చేశారు అంటే పార్లమెంటులోనికి వెళ్ళారు, అంటే పార్లమెంటు సభ్యులయ్యారు. పార్లమెంటు సభ్యులయ్యారంటే వారు ఊరికనే వెళ్ళలేదు, ఓట్ల ద్వారానే వెళ్ళారు. ఓట్లు వేసింది ఎవరు అంటే ప్రజ. అంటే ప్రభుత్వంలో భాగస్వాములు ఎవరయ్యారంటే సామాన్య ప్రజలు మొదలుకొని ఉన్నత వర్గాల వరకు
గొప్పవారమని చెప్పుకుంటున్నటువంటి దేశాది నేతల వరకు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి గురిపెట్టింది ఎవరి మీద అని అంటే జాగ్రత్తగా గమనించండి. ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి నిస్వార్థంగా దేవుని యొక్క ప్రేమను పంచాలి అని వచ్చినటువంటి మిషనరీ వారు సువార్త ప్రకటిస్తున్న తరుణంలో ఇక్కడ దీనమైనటువంటి దయానీయకరమైనటువంటి పరిస్థితులను చూసి అయ్యో ఆకలితో అలమటిస్తున్నారే అని అన్నం పెట్టారు. వస్త్రము లేక ఎండల్లో వానల్లో చలిలో ఇబ్బంది పడుతున్నారే అని వస్త్రాలు ఇచ్చారు. రకరకాల రోగాలతో అంపశయ్య మీద మరణపు చివరి టంచుల్లో ఉన్నటువంటి వారిని చూసి చలించినటువంటి వారు ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వైద్యం అందించారు. ఆ రకంగా మరి ఈ ప్రజలు ఇంత వెనకబడి ఉండటానికి గల కారణము ఏమిటి అంటే వీరికి విద్య లేకపోవటము అనేటువంటి విషయాన్ని గమనించి పాఠశాలలు కళాశాలలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రభు యొక్క ప్రేమను చర్యల రూపంలో కనపరచటం మూలంగా అత్యధికులు దేనికి ఆకర్షితులయ్యారు? భోజనానికి కాదు, బట్టలకు కాదు, వారి ప్రేమకు. ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. వారి ప్రేమకు ఆకర్షితులయ్యారు. ప్రేమకు ఆకర్షితులై ఓహో వీళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు, వీళ్ళు నమ్ముకున్నటువంటి ప్రభువు ఇంత ప్రేమ గల్లవాడు కనుక ఆ దేవుని సన్నిధిలోనికి మనం వెళితే మనకు కూడా ఆ ప్రేమ తగ్గుతుంది అనేటువంటి ఆశతో వారు వచ్చారు. అయితే ఇలా వస్తున్నటువంటి వారు దినము ఎక్కువ మొత్తంలో రావటం మూలంగా మత ఛాందస్సులైనటువంటి వారికి మా దేశము, మా సంస్కృతి, మా సాంప్రదాయము అనేటువంటి సెంటిమెంట్ పదాలని అడ్డం పెట్టుకొని క్రీస్తు కన్న తండ్రి అయినటువంటి దేవుడైన యెహోవాను గురించినటువంటి ప్రచారం ఈ దేశంలో లేకుండా చేయాలి, ఒకవేళ ఉన్నా ఎవరు వెళ్లకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక భయంకరమైనటువంటి కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే 341 అనేటువంటి ఆర్టికల్. అయితే ఇది మనకు చూడటానికి 1950 సంవత్సరంలో కనబడుచున్నది, వినబడుచున్నది. కానీ ఆయా దేశాలలో, ఆయా సామ్రాజ్యాలలో అలాంటి ఆర్టికల్స్ యేసుక్రీస్తు ప్రభుల వారి నాట నుండే ప్రారంభమయ్యాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది, ఒక్కొక్క ఆర్టికల్ని వారు ప్రవేశపెట్టడం జరుగుతుంది. పేతురు, యోహానులు సువార్తను ప్రకటిస్తూ వేలాది మందిని ప్రభు సన్నిధిలోనికి నడిపిస్తున్నటువంటి తరుణం. ఒకసారి ఆలోచించండి, ఒక దిన ప్రసంగానికి 3000 మంది బాప్తిసం తీసుకున్నారంటే చూసేటువంటి వారికి ఎంత కన్ను కొడుతుంది. రెండవ ప్రసంగానికి 5000 మందిని ప్రభు సన్నిధిలోనికి రప్పించారు అంటే ఇక వారికి ఎంతగా ఈర్ష్య కలుగుతుందని, ఎంత ఈర్ష్య కలుగుతుంది. ఈర్ష్య కలిగిందంటే దాని వెంటనే వచ్చేది ద్వేషం. ఆ ద్వేషం తదనంతరం ఏమవుతుందంటే కక్షగా మారుతుంది. కక్ష పగగా మారుతుంది. పగ అనేటువంటి అల్లర్లకి దారితీస్తూ ఉంటుంది. అలాంటి మూకుమ్మడి దాడే ఆనాడు పేతురు, యోహానుల కాలంలో జరిగితే
వారు సంఘముని యొద్దకి తిరిగి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ తెలియజేసిన తర్వాత అది వరకే జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని భయపడినటువంటి వారందరూ ఇదేమో సత్యము నిత్యమైనటువంటిది, వారేమో అజ్ఞానముతో అంధకారముతో మూర్ఖత్వముతో ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో పాలుపోక దేవునికి ప్రార్థన చేద్దాము అని సంఘమంతా కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ ప్రార్థనలో భాగంగానే చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి అంటే, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనంలో నుండి, అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే 23 నుండి వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. తమతో చెప్పినటువంటి అంటే బెదిరించి చెప్పినటువంటి మాటలన్నిటినీ వాళ్ళతో చెప్పిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏమంటే మామూలుగా అమ్మ అని పిలవచ్చు, అమ్మా అని అంటే డిఫరెన్స్ ఏంటి? విషయంలో తీవ్రత అనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీరు దేవుడికి మొరపెట్టారు. బట్ ఎలా మొరపెట్టారట? బిగ్గరగా మొరపెట్టి అంటే గొంతెత్తి అరిచారు. వారి ఆవేదనను, వారి బాధనంతా వెళ్ళగక్కారు. ఏమంటున్నారు? నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసినటువంటి వాడవు. నీ ఉప్పు పప్పు తింటూనే నీ మీద కుట్ర పన్నుచున్నారయ్యా. ఆకాశమును కలగజేసినటువంటి వాడవు, భూమిని కలగజేసినటువంటి వాడవు అనేటువంటి ప్రస్తావన ఎందుకు చేశారు? అంతా నీ సొమ్మే కాదయ్యా, నీ సొమ్మే కదా. నీవు సృజించినటువంటి నేల మీద బ్రతుకుచున్నటువంటి మనిషి నీ మీదికే ఎదురు తిరుగుచున్నాడు. ఇంకా తీవ్రంగా చెప్పాలంటే నీ మీదికే తన మరణం ఎత్తుతున్నాడు. దేవా, ఇంకేమంటున్నాడు? అన్యజనులు ఎలాగూ అల్లరి చేసిరి. అసలు ఎందుకు అల్లరి చేస్తున్నారయ్యా? మీరు సృష్టిని కలగజేసినటువంటి వారు కదా, మాకు జన్మనిచ్చినటువంటి వారు కదా, మాకు దేవుడవు నీవే, వారికి దేవుడవు నీవే, మాకు తండ్రివి నీవే, వారికి తండ్రివి నీవే, మీరు మా అందరికి సంబంధించినటువంటి వాడము. అయితే మేమేమో మీ శరణు కోరుచున్నాము, వారేమో మీకు వ్యతిరేకముగా ఆలోచనలు చేస్తున్నారు. ఎలా అల్లరి చేస్తున్నారు అంటే వారికి మీరు అర్థం కావటం లేదా? అసలు వారు ఆలోచించటం లేదా? అసలు వారికి ఆ దృక్పథము అనేటువంటిది లేదా? లేకుంటే ఎందుకు లేకుండా పోయింది? కారణం ఏంటయ్యా? మాకు అర్థం కావటం లేదు, పాలుపోవటం లేదు. అన్యజనులు ఎలాగూ అల్లరి చేసిరి. అంటే ఆ రోజుల్లో క్రైస్తవేతరులు అందరూ అన్యజనులే. యెహోవా మా దేవుడు అని చెబుతున్నటువంటి యూదులు కూడా అన్యజనులే. వీళ్ళందరూ అల్లరి చేశారు. ఎలాగూ అల్లరి చేసిరయ్యా? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి.
ఒక సమాజ క్షేమాభివృద్ధి కోసము, అభ్యున్నతి కోసము, ఆధ్యాత్మికత కోసము, వారి మంచి భవిష్యత్తు కోసము ప్రేమ కలిగినటువంటి మంచి మాటలు చెప్పినటువంటి ప్రభువుకు వారు ఎదురు తిరిగారయ్యా. యేసయ్యకే ఎదురు తిరిగారయ్యా. కానీ విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పినటువంటి వాడు యేసయ్య. ఆ మాటలకి వ్యభిచారం చేసినటువంటి మనుషులు కూడా నువ్వు తప్పు చేస్తున్నామని మరో ఆలోచనకు తావు లేకుండా మారు మనసు పొంది మంచి పరిశుద్ధ భక్తురాలయ్యారు. మరి కొంతమందికి రక్షణ వరప్రసాదాన్ని అందించగలిగారు. ఆయన మాటలు విన్నటువంటి స్వార్థపరులైనటువంటి, ఇతరులను దోచుకుంటూ ధనమును తమ బొక్కసములో నింపుకుంటున్నటువంటి, కరుడుగట్టినటువంటి, ధన పిచ్చి ఉన్నటువంటి వారిని కూడా మార్చిందయ్యా. ఉన్నదంతా వారు పంచగలిగారయ్యా. అధికారులను మార్చగలిగింది, సామాన్యులను మార్చగలిగింది. అసలు మనిషి అంటే ఏంటి, పరమార్థము ఏంటి, దాని విలువ ఏంటి? యేసు నోట నుండి జాలువారినటువంటి ముత్యాల లాంటి మంచి మాటలు జనాలకి ఎంతగానో ఉపకారం చేసేటువంటి మాటలు. కానీ వీరు ఎలా అల్లరి చేస్తున్నారో, ఎందుకు అల్లరి చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదయ్యా. ఆయన ఎక్కడ కూడా దుర్భాషలాడలేదు, దుర్బోధను చేయలేదు, సమాజానికి చేటు చేసేటువంటి మాటలు ఎక్కడా చెప్పలేదు, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, సంఘ విద్రోహ శక్తులను ఎక్కడా తయారు చేసేటువంటి మాటలని ఆయన చెప్పలేదు. సామాజిక బాధ్యత అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో నేర్పించినటువంటి వాడు ఆయన. తల్లిదండ్రులను ఎలా సన్మానించాలి అనేటువంటి మాటలు మొదలుకొని, నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలాగున ప్రేమించాలి అనేటువంటి మాటలు మొదలుకొని, ప్రభుత్వ అధికారులైనటువంటి వారికి ఏ విధంగా లోబడి ఉండాలి అనేటువంటి మాటలు, ఎన్నెన్నో మాటలు చెప్పాడయ్యా. అయినా కూడా వీరెందుకు ఎదురు తిరుగుతున్నారో నాకు తెలియదయ్యా. యెహోవా అంటే ఎవరు, ఉన్నవాడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సంకల్పం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన సన్నిధిలో ఉండి సేవిస్తున్నటువంటి మనము ప్రవక్తలము కావచ్చు, యాజకులము కావచ్చు, చిన్న చిన్న సేవకులు ఎవరమైనా కావచ్చు, ఏ హృదయంతో సేవించాలి, ఎలాంటి మనసుతో సేవించాలి, అందులో నీతి ఎలాగుండాలి, నిజాయితీ ఎలాగుండాలి, పరిశుద్ధత ఎలాగుండాలి అని ఇలా గొప్ప గొప్ప మాటలే చెప్పాడు. అయినా వీరు ఎలాగో అల్లరి చేస్తున్నారు నాకు తెలియటం లేదయ్యా. అంటే ఆశ్చర్యం, మనకు అప్పుడప్పుడు అర్థం కాదు. ఇప్పుడు మనం కూడా ఎంతో మందికి ఎన్నో మాటలు చెప్పి చూస్తాం, కానీ వారి మనసు ఎక్కడ చలించదు, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. ఎందుకలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోతారు అనేటువంటి విషయము ఎంత నొసలు పట్టుకున్న మనకు ఒక పట్టాన అర్థం కాదు. అదొక మాయ. ఎందుకు అక్కడ వాడిన పదాలు చూడండి. అన్యజనులు ఎలాగున అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది. ఏమిటి వ్యర్థమైన ఆలోచన? ఏమిటి వ్యర్థమైన ఆలోచన అని అంటే, ఈయన వచ్చి ఏదో నీతి అంటున్నాడు, ఏదో పరిశుద్ధత అంటున్నాడు, ఏదో భయము అంటున్నాడు, ఏదో భక్తి అంటున్నాడు, ఏదో పరిచర్య అని అంటున్నాడు, ప్రేమించాలి అని అంటున్నాడు, నిన్ను నీవు త్యాగం చేసుకోవాలి అని అంటున్నాడు, సమర్పించాలి అని అంటున్నాడు. ఇది మనకి అర్థమవుతుంది. తిరుగుతూ, త్రాగుచు, ఆడుచు, పాడుచు, అల్లరి చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా మనసుకు నచ్చింది చేసుకుంటూ కాలం గడిపితే సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అనేటువంటి మనస్సు కలిగినటువంటి వారికి ప్రభు మాటలు జీర్ణము కాలేదు. ఆనాడు ఉన్నటువంటి
సమాజంలో అల్పసంఖ్యాకులకు మాత్రమే ప్రభు అర్థమయ్యాడు. అధిక సంఖ్యాకులకి అర్థం కాలేదు. ఇప్పుడు ఈ అధిక సంఖ్యాకులను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు అంటే వ్యర్థమైన ఆలోచన అంటే అబ్బే ఇవి మనకు అక్కడికి వచ్చే మాటలు కాదు. ఇదిగో వీళ్ళు దొంగలైనా దోపిడిగాళ్ళైనా మనం కూడా వారితో పాటు ఆనందించే అవకాశం మనకి ఉండేది. కాబట్టి వీళ్ళే మనకు కావాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా మనం ఎవరిని ఎన్నుకుంటామండి? మన కష్టార్జితంలోని ప్రతి పైసా చెవిటోర్చి సంపాదిస్తామే, వాటిని దోచుకునేటువంటి వారిని ఎన్నుకుంటాం. ప్రజలెందుకు ఇలా ఏమిటి? గవర్నమెంట్లో ఒక ఆప్షన్ కూడా ఉంది, అది దేవుడు పెట్టింది. వీళ్ళెవరు మాకు నచ్చలేదు అని చెప్పేటువంటి నోటా అనేటువంటి బటన్ కూడా ఉంది. కానీ నోటు తీసుకున్న తర్వాత నోటా కనిపించడం లేదు. ప్రజలు ఎలా అంటే చూడండి, అది ఎంత ఆశ్చర్యంగా ఉంటున్నది. ఇకపోతే ఈ మాటలు చెప్పేటువంటి వ్యక్తిని నిర్బంధించాలి, ఇతని నోరు మూయించాలి, ఇతని తొక్కేయాలి, అవసరమైతే అప్పటికి నీ వినకపోతే చంపేయాలి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచన చేసేటువంటి సభలో యాజకులు ఉండొచ్చు, శాస్త్రులు ఉండొచ్చు, కానీ ఫీల్డ్ మీదకి వచ్చి స్టెఫెన్ లాంటి వ్యక్తి మీద రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు? ఇతని చంపండి సిలువ వేయండి అని కేకలు వేసిన వాళ్ళు ఎవరు? జనులు. ఎక్కడైనా కూడా అదే కదా ఉండేది. ఇప్పుడు రాజకీయాల్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, ఉగ్రవాదంలో కానివ్వండి, ఎక్కడైనా కానీ పెద్ద పెద్దోళ్ళంతా ఎక్కడో ఉంటారు. ఫీల్డ్ మీదకి వచ్చి ప్రాణాలు తీసేవాళ్ళు కావచ్చు, ప్రాణాలను పోగొట్టుకునే వాళ్ళు కావచ్చు, సాధారణ జనాంగమే ఉంటుంది. అయినా వీరు ఇలాగ ఎందుకు చేస్తున్నారు? భక్తులకి అర్థం కాక పాలుపోక, అయ్యా మీరే ఒక పరిష్కారమును ఇవ్వాలి అని చెప్పి విన్నపించుకుంటున్నటువంటి మాటలు మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభువు మీదను అంటే వీళ్ళు సమస్యను ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రభువుకు ఎదురైన సమస్యను ప్రస్తావన చేస్తున్నారు. అయ్యే ఇది మాకే కాదు కదా, మా ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారికి కూడా ఇలాగనే జరిగింది. అప్పుడు అలాగే జరిగింది, ఇప్పుడు ఇలాగే జరుగుతున్నది. ఇలా ఎందుకు జరుగుతున్నదయ్యా? మరి ప్రభు బోధించినప్పుడు ఏమని బోధించాడు? మీ పితరులు ఎలాంటి వారు? ప్రతి ఉదయమున దేవుడు తన ప్రవక్తలను ప్రజల్లోనికి పంపించాను, అయితే వారు ప్రవక్తలను చంపిరి. అంటే ప్రవక్తలకు ఎదురు తిరిగారు, యేసయ్యకి ఎదురు తిరిగారు, అపోస్తలులకి ఎదురు తిరిగారు. ఈ 3 తరాల వారిని గమనించినటువంటి వీరు అర్థం కాక ప్రజలెందుకు వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు? తర్వాత ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అప్పుడు ప్రవక్తల కాలంలో అతనికి ఎదురుగా లేచింది ఎవరు? ఇశ్రాయేలు రాజులే కదా. ఆహాబ్ ఎవరు? ఆహాబే కాదు. దావీదు తదనంతరము లేదా సొలొమోను తదనంతరము వచ్చినటువంటి రాజులందరూ దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి రాజులే. తదనంతరము క్రీస్తు యేసుల వారి కాలంలో ఇప్పుడు పిలాతు అయినా హేరోదైనా ఎవరి మాటకి ప్రాధాన్యతనిచ్చారు?
ప్రజల మాటలకే ప్రాధాన్యతనిచ్చారు. ఇక కైసర్కి అయితే ఈ విషయం పట్టనట్టుగానే ఉండిపోయింది. వారు ఎదురు తిరిగారు అన్నట్టు. భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని అని నీ పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైనటువంటి దావీదు నోట పలికించితివి అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, చర్చీలు కూలగొడుతున్నటువంటి వారిని, సభలని అడ్డుకుంటున్నటువంటి వారిని, సువార్తని అడ్డుకుంటున్నటువంటి వారిని ప్రభుత్వం తలుచుకుంటే నిలవరించగలదు. కానీ ప్రభుత్వము నిలవరించకపోగా వెనక ఉండి పరోక్షంగా మద్దతిస్తున్నది. మేమున్నాం, మీరు చూసుకోండి అన్నట్టుగా కదా. అందుకే చర్చీలు కూలగొట్టినా కేసులు లేవు, పాస్టర్లను చంపినా కేసులు లేవు, ఆస్తి నష్టం కలిగినా ఏ రకమైనటువంటి తిరిగి చెల్లుబాటు అంటే ఆ సొమ్ము రికవరీ చేయించటం అనేటువంటిది లేదు. మరి ఇక్కడ సొమ్ము రికవరీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కదలాలి కదా. ప్రాణాలు పోయాయి అంటే పోలీసు సివిల్ డిపార్ట్మెంటు కదలాలి. కానీ ఎవరు కదులుతారు? ఎవరు వస్తారు? ఏమండి, వీళ్ళు బాధితులైతే బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు కట్టాల్సింది పోయి ఉల్టా బాధితుల మీదనే కేసులు కడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఎవరెవరు ఏకమైపోయారు? క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నటువంటి మతోన్మాదులు, ప్రభుత్వాధినేతలు, అలాగే అధికారులు, వీళ్ళందరూ ఇప్పుడు మన మీద లేస్తున్నారు అనంటే ఒకనాటి అపోస్తలులు వేసిన పునాది ఏదైతే ఉందో దాని మీదకి లేస్తున్నారు. అంటే పునాది వేసినటువంటి అపోస్తలుల మీదకి లేస్తున్నారు అని అర్థం. అపోస్తలుల మీదకి లేచారు అంటే ప్రభువు మీదకి లేచారు అంత. యేసయ్య మీదకి లేచారు అనంటే యెహోవా మీదకి లేచారు అంత అర్థం. ఎలాగున్నా ఇకపోతే మీ అందరికీ ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఎక్కువగా ఎస్సీలు అయినటువంటి వాళ్ళు ఆలోచిస్తారు, మిగతా కులస్తులు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి వెంటనే వచ్చేటువంటి నష్టం ఏమి లేదు, అంటే అంత తీవ్రంగా లేదు. ఏంటి అని అంటే ఇప్పుడు బీసీలు ఉన్నారనుకోండి, ఓసీలు ఉన్నారనుకోండి, ఎస్టీలు ఉన్నారనుకోండి, వీళ్ళు క్రైస్తవ్యములోనికి వెళితే వీళ్ళ కులం మారదు. మళ్ళీ వీళ్ళు అదే ఓసీలు, బీసీలు, ఎస్టీలు. కానీ ఎస్సీలు కులం మారితే మాత్రం ఎస్సీలు వీళ్ళ భాషలో మతం మారితే అంటే ఎస్సీలు క్రీస్తులోనికి వస్తే వారి కులం పోతుందట. ఎస్సీ అనేటువంటి హోదా వెళ్ళిపోయి బీసీసీ అనేటువంటి మైనారిటీలోనికి వస్తారు అన్నట్టు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. వారు క్రైస్తవ్యంలోనికి వచ్చినంత మాత్రమున వారి ఆర్థిక పరిస్థితులలో ఏమైనా మార్పు వస్తుందా? ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి రాగానే వీళ్ళు బీసీలు రా అని అంటారా? అదే మాదిగోళ్ళు రా అని అంటారు కదా. అలాగే మాలపేటకు సంబంధించిన వాళ్ళే అని అంటారు కదా. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారవు, సామాజిక స్థితిగతులు మారవు. అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీరు మతం మారితే మీ కులం మారుతుంది, కులం మారితే మీ రిజర్వేషన్ పోతుంది, మీ రిజర్వేషన్ పోతే మీ పిల్లలకు స్కాలర్షిప్లు రావు, మీకు రకరకాల పథకాలు అమలు కావు అని భయపెట్టి ఏం కాకుండా చేస్తున్నారు? క్రీస్తులోనికి రాకుండా చేయటానికి వారు నిర్బంధము
పెడుతున్నారు, నిర్బంధము పెడుతున్నారు. ఇది ఎంతవరకు అంటే ఒక విధంగా బ్లాక్మెయిల్ కదా ప్రియులారా. ఇందులో భారతదేశంలో హిందూ మతంతో పాటు క్రైస్తవ మతంతో పాటు సిక్కు మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, ఇంకా రకరకాల మతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే బౌద్ధులు మతం మారినా వారి కులం మారదు, అది మాదిగులైనా సరే. ఓకే, అలాగే సిక్కులు మతం మారినా మారదు, జైనులు మారినా మారదు. మరి ఎవరు మారుతుంది? కేవలం క్రైస్తవ్యములోనికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క కులం మాత్రమే మారుతుంది. ఎందుకంత టార్గెట్ అని అంటే క్రీస్తు నిజం గనక, క్రీస్తులో సత్యం ఉంది గనక, క్రీస్తు ద్వారా ప్రజల తలరాతలు మారుతాయి గనక సాతాను ఇదిగో వీళ్ళందరినీ ప్రేరేపించి ఈ రకమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చింది. యేసు ప్రభుల వారి కాలం ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. మతం మారితే కుల బహిష్కరణలు చేస్తున్నారు కొన్ని చోట్ల. ఓకే, గ్రామ బహిష్కరణలు కూడా చేస్తున్నారు. ఇక్కడ కులంతో సంబంధం లేదు. ఏ కులం కూడా క్రీస్తుని నమ్ముకుంటే గ్రామ బహిష్కరణ చేస్తాము అని అంటున్నారు. రేపొద్దున ఈ ప్రభుత్వం దేశ బహిష్కరణ చేస్తాము అన్నా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మేము గొల్లోళ్ళం కనుక మాకేం ప్రమాదం ఉండదు అనుకోవడానికి ఏం లేదు, సాగరోళ్ళం కనుక మాకేం ప్రమాదం లేదు, తెలుగులం కనుక మాకేం ప్రమాదం లేదని చెప్పుకోవడానికి లేదు. కులాలు మతాలు అనే కుంపట్లు మనుషుల మెదళ్ళలో రగిలింప చేసి సమస్యను పుట్టింప చేస్తున్నది. కానీ సాతానిక కులంతో పని ఉంది? సాతానిక కులంతో పని కాదు, సాతానికి మనిషితో పని. సాతానుకు మనిషి చెడిపోవాలి, నాశనం అవ్వాలి, వీళ్ళు కొట్లాడుకోవాలి, వీళ్ళ దృష్టి దేవుని నుండి మరలిపోవాలి. అది కదా దాని టార్గెట్ పిల్లరా. అందుకే వీళ్ళ మనసులలో రకరకాలైనటువంటి తత్వాలని నూరిపోసి ఇదిగో ఈ బహిష్కరణలు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది. ఆ రోజుల్లో కూడా ఒక పుట్టు గుడ్డివానికి యేసు ప్రభుల వారు స్వస్థతనిస్తే అతని యుద్ధకు వచ్చి వీళ్ళు భయపెట్టింది అంతా ఇంత కాదండి. వాళ్ళ తల్లిదండ్రులను కూడా భయపెట్టారు. ఆ సందర్భాన్ని మనం ఒకసారి చూడగలిగినట్లయితే స్వస్థతని ఇచ్చిన తర్వాత అతని యుద్ధకు వచ్చి నీకెవరు స్వస్థత చేశారు అని అడిగారు. మళ్ళీ వాళ్ళే సలహా ఇస్తున్నారు. ఏమని తెలుసా? యేసు నాకు స్వస్థత చేశాడు అని చెప్పి నువ్వు చెప్పకు. ఏం చెప్పకు? నాకు స్వస్థత కలిగింది అని చెప్పుకో, కానీ ఆ స్వస్థత యేసయ్య ద్వారా నాకు కలిగిందని మాత్రము చెప్పొద్దు. మరి చెబితే పిల్లరా అక్కడ అప్పటికీ వారు చేసినటువంటి అధికారంతో ఒక శాసనం ఏంటంటే బహిష్కరణ చేస్తాము. ఏ బహిష్కరణ? దేవాలయ బహిష్కరణ. దేవాలయ బహిష్కరణ అంటే ఏంటో తెలుసా అండి? ఒక విధంగా సామాజిక బహిష్కరణ. ఇక ఎందులో పాలు పంపులు ఉండవు, ఎక్కడ వియ్యమును అందుకోవటం జరగదు, ఎక్కడ ఏ లావాదేవీలు ఉండవు, ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఆ రకమైనటువంటి కట్టుబాట్లు ఆ రోజుల్లో చేశారు. అయితే స్వస్థతను అందుకున్నటువంటి వాడు అతడు గుడ్డివాడుగా ఉన్నప్పుడు యేసయ్య వచ్చి నువ్వు పలానా చోటుకి వెళ్ళి కళ్ళు కడుక్కోమని అన్నాడు. కాబట్టి ఆయన చూడలేదు. కాబట్టి అతడు ఏమన్నాడంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, అతడు మాత్రం ఒక మాట చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్ళి అక్కడ కళ్ళు కడుక్కో నీకు చూపొస్తుంది అని అన్నాడు. ఆ మాట చొప్పున వెళ్ళి నేను కళ్ళు కడుక్కున్నాను, స్వస్థత జరిగింది. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. అయితే కానీ పబ్లిక్లో మాత్రం ఆ టాక్ వెళ్ళిపోయింది. యేసయ్య ద్వారానే అతనికి స్వస్థత కలిగింది అనేటువంటి టాక్ వెళ్ళిపోయింది. అది వాళ్ళకి జీర్ణం కావట్లేదు.
ఇప్పుడు వీడన్నట్టుగా నాకు తెలియదు అన్నట్టుగా అందరి నోట కూడా ఏమో ఎవరు చేశారో అన్నట్టుగా ఉంటే బాగుండేది. కానీ యేసు ప్రభుల వారు స్వస్థత చేశాడు అనేటువంటి విషయం తెలవటం మూలంగా వాళ్ళకు జీర్ణం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మీ కుమారుడికి చూపు ఎలా వచ్చింది అన్నారు. అయ్యా వాడు మా కొడుకే, పుట్టినప్పుడే వాడు గుడ్డేవాడు, కానీ ఇప్పుడు వాడికి కళ్ళు వచ్చాయి. ఇది నిజం. చూపు వచ్చింది అనేది నిజం. అయితే వాడికి ఎలా వచ్చింది అనే సంగతి అయ్యా వాడు కూడా పెద్దోడే కదయ్యా, వాడిని అడగండి అన్నారు. వీళ్ళకి తెలియదా? తెలుసు. కానీ వీళ్ళొక భయం ఉంది. అంటే నోటితో ఒప్పుకోవటానికి భయపడుచున్నారు. ఎందుకు భయం అంటే అక్కడ ఒక నియమం చేశారు వాళ్ళు. 22వ వచనం 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనా ఒప్పుకొనిన ఎడల వాని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు ముందే నిర్ణయించుకొని ఉండేరి. అంటే అంతకు ముందే వాళ్ళకు చట్టం చేశారు, బహిష్కరణ చేస్తాం. ఏ బహిష్కరణ? మందిర బహిష్కరణ. మందిర బహిష్కరణ అంటే అప్పటి వరకు వాళ్ళకొకటి విశిష్టమైనటువంటి విధానం ఉన్నది కదా. ప్రతి విశ్రాంతి దినమున దేవాలయమునకు వెళ్ళాలి. ముఖ్యంగా ప్రతి 3 పండుగలకి కుటుంబంతో పాటు యెరూషలేం దేవాలయానికి వెళ్ళాలి. ఇలాంటి చోట్లకి ఎక్కడికి కూడా వారిని రానివ్వము. ఆ భయం మూలంగా యేసే మా కొడుకుకి చూపుని ఇచ్చాడు అని చెప్పడానికి వారు భయపడుచున్నారు. అంటే ఆ నియమం చేశారు కాబట్టి చెప్పడానికి భయపడ్డారండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు సైనికులకు లంచం ఇస్తే వాళ్ళు ఏం చెప్పగలిగారు? యేసును వాళ్ళ శిష్యులు అంటే సామవేద దండోపాయము మాటతో చెప్తారు, సౌమ్యంగా, ఓకే, వేదాంతంగా చెప్తారు. అవునా? అలాగే డబ్బు ఎర చూపించి చెప్పమంటారు, లేదంటే కొట్టి చెప్పమంటారు, అవసరమైతే చంపి చెప్పమంటారు. మొత్తానికి వాళ్ళ పని కావాలి కనుక అక్కడ డబ్బు ఇచ్చారు. ఒకవేళ ఇక్కడ ఈ గుడ్డాయన కూడా అంటే కళ్ళు చూపు వచ్చిన ఆయన ఎవరు చేశారో నాకు తెలుసు, కానీ అయ్యా మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది, ఆయన పేరు బయటికి రావద్దు కదా, అదే కదా మీకు. ఏం లేదు, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, మీరు దానికి ఒప్పుకుంటే ఆయన కాదు పలానా యాజకుడు అని చెప్పేస్తాను. ఏమండి, డబ్బు పని చేయిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ స్వస్థత నొందుకున్న వాడికి ఒక నిజాయితీ ఉంది. ఇప్పటి వరకు ఇంతమంది యాజకులు ఉన్నారు, ఇంతమంది శాస్త్రులు ఉన్నారు, ఏ ఒక్కడు కూడా ప్రార్థన చేసి నాకు కంటి చూపును ఇవ్వలేదు. ఇంకా ప్రవక్తలుగా చలామణవుతున్నటువంటి వారు కూడా ఎంతమంది ఉన్నారు, ఎవరు ఇవ్వలేదు, ఇతను ఇచ్చాడు. అతనికి ఎంత కృతజ్ఞత ఉంటుందండి. కనుక ఆయన ఏమనగలిగాడు అంటే, ఇంతగానో పట్టి అడుగుతాను, మీరు కూడా ఏమైనా మారాలనుకుంటున్నారా అని. చాలా సహజంగా ఉంటుంది అది చూస్తూ ఉంటే మనకు ఒక రకమైనటువంటి ఆనంద భావోద్వేగం కలుగుతూ ఉంటుంది. అరే వీటి ఎంత సరళమైన భాష. అంటే మీరు కూడా ప్రభు ఎందుకు రావాలనుకుంటున్నారు? అరే రావాలనుకుంటే వచ్చేయండి అయ్యా, దీనికి ఇంత సనువులాట ఎందుకు అని చెప్పి అనంటే, నోర్మయ్య ఎవరు రావాలనుకుంటున్నారు, నువ్వు పోవాలనుకుంటున్నావు అని చెప్పేసి వారు మాట్లాడారు. అయితే చివరికి వాళ్ళు అన్నంత పని చేశారండి. ఏం చేశారు? దేవాలయ బహిష్కరణ చేసేశారు. ఆ తదనంతర కాలంలో అతన్ని
బహిష్కరించారు అని తెలిసి ప్రభు ప్రత్యేకంగా పనిగట్టుకుని ఆ వ్యక్తి కోసమే ఆ ఊరికి వెళ్ళాడు. వెళ్ళి అంటే నిజంగా అలాంటి నిర్బంధం ఉన్నదా, ఎందుకు ఏ సందర్భంలో ఎలా చేస్తున్నారు అని చెప్పడానికి ఈ మాట మనం 53వ వచనంలో చూస్తాం. చూడండి 53వ వచనం. ఒక్క నిమిషం, అక్కడ పక్కనే నెక్స్ట్ పేరా స్టార్టింగ్ 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని అన్నది పని చేశారా? పరిసయ్యులు స్వస్థత నొందుకున్న వారిని వెలివేశారు. చూపు వచ్చినందుక, యేసయ్యే చూపు ఇచ్చాడు అని తెలియపరచబడినందుక, చూపు వచ్చినందుకు కాదు, యేసయ్య చేశాడు అనేటువంటి వార్త ప్రబలినందుకు. అంటే ఎంత దారుణం చూడండి. యేసు అంటే ఎందుకంత అసహనం, ఎందుకంత అక్కసు, ఎందుకంత ద్వేషం. ఇప్పుడు మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, ఎందుకయ్యా వీళ్ళు ఇలా ఎదురు తిరుగుతున్నారు, ఎందుకయ్యా వీరు ఇలా కక్ష కడుతున్నారు అని అనిపించట్లా? వారు అపోస్తలులు ఆ రోజు చేసిన ప్రార్థన అదే. ఆ మొదటి శతాబ్దపు సంఘము వారు చేసినటువంటి ప్రార్థన అదే. ప్రియులరా, ఇకపోతే సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యలో కొన్ని సంఘటనలు విపరీతంగా జరుగుతున్నటువంటి వేళ, మొన్నటికి మొన్న ఒక ఎక్స్ టీచర్ అనుకుంటాను, అంటే ఒక ఉద్యోగ బాధ్యతలో ఉండి పాస్టర్గా చేశాడు. ఆ క్రమంలో గిట్ అన్నటువంటి వారు అతని మీద కేసు పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, నీవు మతం మారి ఆ ఉద్యోగాన్ని అనుభవించటం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా సరి అయినటువంటిది కాదు. కాబట్టి ఏం చేస్తున్నారట అనే విషయంలో రిజర్వేషన్ తొలగించేస్తున్నాము. రిజర్వేషన్ తొలగించేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అది పోతుంది. పోవటమే కాదు, గవర్నమెంట్ను మోసం చేసినందుకు తగిన శిక్షని అనుభవించాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు వచ్చిన తర్వాత మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత మేధావులు అయినటువంటి వారు చర్చలు పెట్టారు. ఏంటి చర్చలు అని అంటే, ఎప్పుడు మాట్లాడుకునేది అసలు కులానికి మతానికి సంబంధం ఏంటి ఇత్యాది మాటలు వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది జరిగింది. వెళ్ళరా, అయితే ఆ మాటల్లో భాగంగా వీళ్ళు చెప్పినటువంటి కొన్ని సానుభూతి మాటలు మంచివే, కానీ కొంత క్రైస్తవ్యానికి చేటు చేసేటువంటి మాటలు, అవి నష్టపరిచేటువంటి మాటలు. ఎలా అనంటే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అనంటే, చాలా ఇంపార్టెంట్, ఏమన్నారు అనంటే, అవునయ్యా మీరు మీ దేవాలయాలలోనికి వారిని రానివ్వలేదు కనుక వాళ్ళు మతం మారారు, మీ గుడులలోనికి రానివ్వలేదు కనుక మతం మారారు, వారిని అణచివేతకు గురి చేశారు కనుక మతం మారారు, అంటరాని వారినిగా గ్రామం బయట వారిని ఉంచారు కనుక వారు మతం మారారు, వారిని చదువుకోనివ్వలేదు కనుక మతం మారారు, ఎక్కడా వారిని మీరు కలుపుకోలేదు కనుక వారు మతం మారారు. ఓకే, క్రైస్తవుల పట్ల సానుభూతితో మాట్లాడినటువంటి మాటలు. కానీ వీళ్ళన్నట్టుగా గనక ఎవరైనా మారితే అది వాళ్ళకి లేదా ఆ క్రైస్తవ్యానికి, అలాంటి క్రైస్తవ్యానికి లాభమా నష్టమా, అది మంచా చెడా?
ఇప్పుడు గుడుల్లోనికి రానివ్వలేదని క్రీస్తులోనికి వస్తున్నామని వస్తే వాళ్ళకి అది నిజంగా క్రీస్తులోనికి వచ్చిన ఫలాలు దక్కుతాయా? ఏమంటే అణిచివేస్తున్నారని, అంటరాని వారినిగా చూస్తున్నారు అని చెప్పి క్రీస్తులోనికి వస్తే ఆ ఫలాలు దక్కుతాయా? అంటే ఈ మేధావులైనటువంటి వారు ఆలోచిస్తున్నది ఎంతసేపు ఈ సామాజిక కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నారే తప్ప దీన్ని దాటి దైవికమైనటువంటి ధోరణిలోనికి రాలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి అది అన్నెసెసరీ, అది వాళ్ళకి అవసరం లేనటువంటి మాట. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని అంటే ఇదిగో ఇందుకోసం వెళ్ళారు. నిజంగా అలా వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ వెళ్ళినటువంటి వారికి ప్రయోజనము కలగదు. ఇది ఎవరు గుర్తించాలని నాబోటి వారు కోరుకుంటున్నారంటే ఈ విద్యావేత్తలు, ఈ మేధావులు, ఈ సంఘ సంస్కర్తలు, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా గమనించాలి. ఏమని అనంటే ప్రభు మనకు చెప్పాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, ఈ క్రీస్తును నమ్ముకున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అని అంటున్నాడు. అంటే ఇక్కడ మమ్మల్ని కలుపుకోవటం లేదనో, రానివ్వటం లేదనో, అణచివేస్తున్నారనో, తొక్కి వేస్తున్నారనో, మేము క్రీస్తులోనికి వచ్చాము అందుకే క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటే ఏమంటున్నాడు? మనుషులందరికంటే దౌర్భాగ్యులము. కనుక ప్రభుత్వాలైనా ఈ మేధావులు పెద్దలైనా ఈ విషయాన్ని గమనించాలి. అదే సమయంలో ముఖ్యంగా నా క్రైస్తవ సహోదర సహోదరీమణులు గమనించాలి. అందుకోసము అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము క్రీస్తును నమ్ముకున్నామనంటే ఇప్పటికైనా మీ మనస్సులను సవరించుకోండి, మీ ఆలోచనలని సవరించుకోండి. నో, అందుకోసం మీరు ప్రభువులోనికి రాకూడదు. ఎందుకోసం రావాలి? ఎందుకోసము రావాలి అంటే ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనం ఎప్పుడు గమనించుకునేదే కావచ్చు, ఎప్పుడు మనం ధ్యానించేటువంటి మాటలే. కానీ ఇప్పుడు ఈ సామాజిక, ఈ దృక్పథ కోణంలో, ఈ ఒరవడిలో మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు ప్రభువులోనికి రావాలి? ఎందుకు ఇదిగో నాబోటి వాడు, మనబోటి వాళ్ళు నమ్ముకున్నాము అనంటే ఎవరో చిన్న చూపు చూస్తున్నారని కాదు. చిన్న చూపు చూశారు, బాధపడ్డాం, అది నిజమే. తొక్కివేయబడ్డాం, అది నిజమే. అణిచివేయబడ్డాం, అది నిజమే. ఆ బాధ ఉంది, ఆ నొప్పి ఉంది. రాజ్యాంగబద్ధంగానే దాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి స్పృహ కూడా ఉంది. దానికోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మేము మీతో పాటు కలిసి వస్తాం, ఉద్యమాలు చేస్తాం, హక్కులు సాధించుకుంటాం. కానీ మీరు అనుకుంటున్నట్టుగా వీటి కోసం మాత్రమే మేము ప్రభువును నమ్ముకోలేదు. మేము ప్రభువును ఎందుకు నమ్ముకున్నామయ్యా అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు, యేసయ్యను కన్నులారా చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ ఉన్నది అని మేము క్రీస్తులోనికి వచ్చాం. మన టైటిల్ ఏంటి? ఎందుకు వచ్చాము, ఎందుకు రావాలి? ఇది వచ్చిన వాళ్ళని చెప్తున్నాం. ఎందుకు వచ్చామయ్యానంటే రక్షణ కోసం వచ్చాం, నిత్య జీవం కోసం వచ్చాం, పరలోకం కోసం వచ్చాం. ఎస్,
దాని కంటిన్యూషన్ ఏమంటారు చూడండి. మీ విశ్వాసమునకు ఫలమును, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును ఇది ఇందులో ఉంది అసలు ముచ్చట. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై సంతోషము కోసము క్రీస్తులోనికి వచ్చాం, ఆనందించుచున్నాము. అలా వచ్చినందుకు అయ్యలారా మా గురించి మీరు మీ మనస్సుకు ధన్యవాదాలు, కానీ అంత దీనస్థితిలో ఉన్నామని మేము అనుకోవట్లేదు. మేము క్రీస్తులోనికి వచ్చినందుకు, ఆ మహిమా ధన్యతలోనికి వచ్చినందుకు మేము ఆనందిస్తున్నాము, సంతోషించుచున్నాము. ఎస్, నిజంగా ఆ రకంగా వచ్చినటువంటి వారికి నిజమైనటువంటి ఆనందము ఉంటుంది. ఓకేనా? రైట్. ఇంకొక విషయం, ఈ సదరు వ్యక్తులు చాలా సీరియస్. కంటెంట్ ఎంత స్మూతో సెన్సిటివిటీ కూడా అంత భయంకరం. ఇప్పుడు ఒక వర్షం దానిని విడిచిపెట్టి దీనిలోనికి ఎందుకు వచ్చాము అనంటే ఇంతసేపు మాట్లాడుతున్నాం. అసలు దాన్ని ఎందుకు విడిచిపెట్టాము అంటే ఇంకో మాట చెప్తాం. అసలు దాన్ని దీన్ని ఎందుకు చేపట్టామనేది, ఎందుకు చేపట్టుకున్నాం, ఇందులోనికి ఎందుకు వచ్చామనేది నాకు ఆలోచించింది. అసలు దాన్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది అది సేమ్ అయింది అనుకోండి, విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో అయినా మాంసం, ఆ ఇంట్లో అయినా మాంసం అంటే ఏ ఇంట్లో తిన్నా ఒకటే కదా. తేడా అన్నప్పుడే మార్చుకోవాలి, ఎక్కడికి వాళ్ళని చూడాల్సి ఉంటుంది. అవునా? ఇది ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అని అంటే, అయ్యలారా మీరు నొచ్చుకున్నారు కూడా, ఎందుకంటే అది సెన్సిటివ్ అన్నది. మీరు మా అన్నలు, మా అక్కలు, మా తల్లులు, మా తండ్రులు, మావారు, మా ఊరోరు, భారతీయులు, అందరం అంతా ఒకటే. ఇదిగో ఈ విషయం మీకు కూడా తెలియాలి అనేటువంటి మా ఆవేదన. మీకు కూడా తెలియాలి. ఏంటి? ఈ గుడులు కావచ్చు, ఈ దేవాలయం కావచ్చు, ఇవేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అంటే, మేము ఆలోచిస్తే అక్కడ దేవుడు కనిపించలేదయ్యా. అక్కడ దేవుడు మాకి కనపడలేదు. చూడండి, మనకి రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడి ఏమని రాశారు చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. అట్టివారు ఎట్టివారు? మనలు. ఇందులో మా అమ్మమ్మ కూడా ఉంది. సీరియస్గా మా తాత కూడా ఉన్నాడు. అట్టివారు దేవుని సత్యమును, అంటే ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే మీ అమ్మమ్మను కూడా నువ్వు తప్పడుతున్నావా? తప్పు నేను చేసినా తప్పే, నువ్వు చేసినా తప్పే. ఇక్కడ అమ్మమ్మ అయినంత మాత్రాన తప్పు ఒప్పవదు. కాకపోతే ప్రతి మనిషి అంతరంగాన్ని దేవుడు చూస్తాడు, ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ఆ పరిస్థితులకి దేవుడు వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అది దేవుని పరిధిలో, దేవుని చిత్తములో ఉన్నటువంటి విషయం. ఇక ఆ లోతుల్లోనికి వెళ్ళేంత గొప్పలం మనమే కాదు. కానీ దాన్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి. అసలు నిజంగా దేవుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో, ఏమై ఉంటాడో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన విషయంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి మహిమా ప్రాబల్యం ఏంటో అది ఎరుగక దాన్ని కాదన్నట్టుగా ఏదైతే దైవము కాదో, ఎందులోనైతే శక్తి లేదో, ఎందులోనైతే మహిమ లేదో దాన్ని చూపిస్తూ ఇది దైవము, ఇదే నిజము అన్నట్టుగా సత్యమును అసత్యములో ప్రోవి చేశారు.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సత్యము ఇదైతే ఇటువైపు చూపించి ఇదే సత్యము అని భ్రమింప చేయటం జరుగుతున్నది. సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఎవరికి బదులుగా ఎవరిని పూజించి సేవిస్తున్నారు? చేసిన ఆయనను పక్కకు పెట్టి చేయబడినటువంటి దానిని పూజించి సేవిస్తున్నారు. పైగా మళ్ళీ ఇక్కడ సెంటిమెంటల్గా ఏంటంటే మేము ప్రతి దానిలో దైవాన్ని చూస్తాము, చెట్టులో దైవాన్ని చూస్తాము, మట్టిలో దైవాన్ని చూస్తాము, రాయిలో దైవాన్ని చూస్తాము, పుట్టలో దైవాన్ని చూస్తాము అని చెప్పేసి ప్రతి వస్తువుల గురించి చెప్తుంటారు. ఇప్పుడు వాటిలో నువ్వు దైవాన్ని చూస్తే నువ్వు వాటిలో దైవాన్ని ఎలా చూడాలంటే ఇవే ఇలా ఉన్నాయంటే వీటిని కలగజేసిన వాడు ఎంత గొప్పవాడుగా ఉంటాడని చూడాలి. అలా కాకుండా ఇదే దైవం అని చెప్పేసి నువ్వు అక్కడనే ఇట్లా అంటే అన్నయ్య అది తప్పు కదా, అక్కయ్య అది తప్పు కదా. నువ్వు సృష్టికర్తను అగౌరవపరుస్తున్నావు. అతని ఊసు తీసుకురావట్లా, అతని ప్రస్తావన తీసుకురావట్లా. నువ్వు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి. నేను ప్రధానమంత్రిని ఈయనలో చూస్తున్నాను అని చెప్పేసి ఆయన ముందరనే ఇంకొకరిని నువ్వు కితాబ్ ఇచ్చి సన్మానం చేసావనుకో, లేదా ఏమండి ఈయనలో మేము ప్రధానిని చూస్తున్నామని చెప్పేసి ఏ శిలాఫలకం మీదనో ఇంకొకరి పేరు పెట్టు. రేపు వస్తున్నాడు కదా 10వ తారీఖున ఇనాగ్రేషన్ చేయడానికి. ఈయనే ఒప్పుకోడే. ఆయన పార్టీలు ఒప్పుకుంటారా? ఆయన కార్యకర్తలు ఒప్పుకుంటారా? ఎవరికి జీర్ణం కాదు. ఒక ప్రధానమంత్రికే జీర్ణం కానటువంటి విషయం అది. మరి దేవుడి విషయంలో నువ్వు అలా ఎలా మారుస్తావయ్యా? నేను ఈయనలో చూస్తున్నాను, ఆయన దానిలో చూస్తున్నాను, పలాని దాంట్లో చూస్తున్నాను అని చెప్పేసి వస్తువులకు ఎలా ఆపాదిస్తాము? మేమెందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే నువ్వు చూపిస్తున్న దానిలో దైవము లేదు కనుక. అసలు విషయం అది. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అతడు స్తోత్రార్హుడు. కాబట్టి మేము అక్కడి నుండి బయటికి రావటం అనేటువంటిది జరిగింది. ఇక రెండవ మాట ఏంటంటే నేను చెప్పుకుంటున్నాను. ఏంటి రెండవ మాట అంటే, గురువులు చాలా మంది ఉంటారు. మామూలుగా 5వ తరగతి చెప్పిన గురువు అయినా గురువే, 10వ తరగతి చెప్పిన గురువు అయినా గురువే. కానీ ఇప్పుడు ఈ గురువుకి ప్రపంచ ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి గురువుకి, లేదా ప్రపంచ ప్రజల భవిష్యత్తు దిక్కును మార్చేటువంటి గురువుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా, అంటే ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ ఉందండి. పారాసెటమాల్ టాబ్లెట్ను తయారు చేసిన శాస్త్రవేత్త ఒక ఆయన ఉంటాడు. పారాసెటమాల్ టాబ్లెట్ వాడాలని రాసే డాక్టర్ ఒక ఆయన ఉంటాడు. అందరూ ఎవరిని దైవంగా చూస్తారు? ఆ టాబ్లెట్ వాడుకో అని రాసిచ్చిన ఆయనను దైవంగా చూస్తుంటారు. మరి తయారు చేసిన ఆయన సంగతి ఏంటి? ఆయన పేరు ఎవరైనా ప్రస్తావన చేస్తారా? ఆయన తలుచుకుంటారు ఎవరైనా? కానీ ఇప్పుడు ఎవరికంటే ఎవరు గొప్పోళ్ళు? తయారు చేసిన ఆయన గొప్ప ఆయన కదా, నువ్వు ఆయన గుర్తించాలి కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సరే వీళ్ళిద్దరు మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే కావచ్చు, కానీ ఈయన కంటే ఆ మందుగోలుని తయారు చేసినటువంటి వ్యక్తి ఎక్కువ గొప్ప. ఇప్పుడు అవసరమైతే డాక్టర్ కూడా ఆయన అడగాల్సి ఉంటుంది.
ఇది ఏ సందర్భముల్లో రాయమంటారు? టెంపరేచర్ ఏ స్టేజీలో ఉంటే రాయమంటారు? ఏ రోగగ్రస్తులకి ఇది వాడమంటారు, ఎవరికి వద్దంటారు అనే వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన పెద్ద సార్ కదా, మరి పెద్ద సార్ని అడిగి తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ఈ లోకములో పెద్ద సార్ ఎవరు, పెద్ద గురువు ఎవరు, పెద్ద బోధకుడు ఎవరు అని అంటే, ప్రపంచ దేశాలన్నీ కలిసి మూకుమ్మడిగా ఒక బిరుదు ఇచ్చారు ఆ గురువుకి. ఏం బిరుదు అది? శక పురుషుడు. అవునా? యుగ పురుషుడు ఆయన క్రీస్తు. అవునా? ఆ క్రీస్తు అనేటువంటి వ్యక్తిని నువ్వు గౌరవించగలగాలి. ఇప్పుడు మేము క్రీస్తు యుద్ధకి ఎందుకు వచ్చామయ్యానంటే, ఈయన పెద్దసారి కదా, మెటీరియల్ అంతా దొరుకుతుందని వచ్చాం, సంగతులన్నీ ఆయన చెబుతాడని వచ్చాం, అందుకు ఆయన యుద్ధకు వచ్చాం. అక్కడ అపోస్తల కార్యములు 4వ అధ్యాయము అక్కడ ఉంటుంది కదా, భూమి ఆకాశం క్రింద ఉన్నటువంటి మనుషులు ఎవరి నామములో రక్షణ లేదు. వచనం 4వ అధ్యాయము 12వ వచనం. ఈ నామములోనే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద ఉన్నటువంటి మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేము. మనుషులు చాలా మంది ఉన్నారు. అన్నం పెట్టేటోళ్ళు ఉంటారు, వందనం. నీళ్లు పోసేటోళ్ళు ఉంటారు, వందనం. వస్త్రం ఇచ్చేటోళ్ళు ఉంటారు, కృతజ్ఞతలు. ఇంకా రకరకాల సహాయం చేసేటోళ్ళు ఉంటారు, మేలు చేసేటోళ్ళు ఉంటారు. సంఘ సంస్కర్తలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, స్వాతంత్రోద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. కానీ జీవం పోసేవారు ఎవరు లేరు. ఆయన క్రీస్తు యేసు మాత్రమే. రక్షణనిచ్చేటువంటి వారు ఎవరు లేరు. అందుకే క్రీస్తు యుద్ధకు వచ్చాం. అందుకే క్రైస్తవ్యములోనికి వచ్చాము. ఏమంటాడు? ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ నామములో రక్షణ లేదు. మరి ఎవరి నామములో అంటున్నాడు? ఆ యేసు నామములోనే రక్షణ ఉన్నది. అందుకే మేము యేసులోనికి వచ్చాము. కొన్ని ముచ్చట్లు చెప్పాను, బట్ క్లారిటీకి వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ సెంటిమెంట్, తల్లి లాంటి నీ మతాన్ని వదిలిపెట్టి దానిలోనికి వెళ్ళటం ఎంతవరకు సమంజసకరంగా అని అంటారు. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి చాలా చాకచక్యంగా, యుక్తిగా, తెలివిగా, ప్రేమగా వారితో మనం మాట్లాడాల్సి ఉంటుంది. పౌలు ఎలాగనైతే ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడతాడు ఆయన, అలాగనే మనం కూడా మాట్లాడాలి. 2 విషయాలు ఆలోచించాం. క్రీస్తులోనికి ఎందుకు వచ్చాం, మొదటిది. ఓకే, వాటిని ఎందుకు విడిచిపెట్టాం? అక్కడ యెహోవా లాంటి జీవం కలిగినటువంటి దేవుడు లేడు. యేసయ్య లాంటి పెద్ద గురువు అక్కడ జగద్గురు. అది వట్టి మాట వాడుకుంటా ఉంటారు, కానీ యేసయ్య లాంటి గురువు లేడు కనుక అక్కడ విడిచిపెట్టాం. యెహోవా దేవుడుగా కలిగినటువంటి క్రైస్తవ్యములోనికి వచ్చాం. క్రీస్తు గురువుగా ఉన్నటువంటి క్రైస్తవ్యములోనికి వచ్చాం. ఇక ఈ మధ్యలో ఈ ఆర్టికల్లు, ఈ జీవోలు, ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇది ప్రత్యేకమైనటువంటి ఇష్యూ. ఇది ఆధ్యాత్మికతకి, భక్తికి, నిత్య జీవానికి, భవిష్యత్తుకు సంబంధం లేని ముచ్చట. ఆ మాటకు వస్తే ఈ సంగతులు చర్చిలలోనికి తీసుకురాకూడదు. చర్చి బయట మాట్లాడాలి, డెఫినెట్గా మాట్లాడాలి. ఉద్యమాలు చేయాల్సిందే, పోరాటం చేయాల్సిందే, హక్కులు సాధించాల్సిందే. కానీ దీన్ని కలగాపులగం చేయకూడదు. అప్పుడు విషయం డైవర్ట్ అయిపోతుంది. అవును, అందుకే వెళ్ళారయ్యా అని అంటారు. అంతే. ఎందుకు వెళ్ళారు?
మీరు రానియలేదు కనుక పోయారు, మీరు తొక్కేశారు కనుక పోయారు, మీరు అణిచేశారు కనుక పోయారు. ఇది హైలైట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు టీవీ ఓపెన్ చేయగానే స్క్రోలింగ్లు ఇవే పడతా ఉంటాయి. అప్పుడు రాని కాబట్టి పోయింది, ఇప్పుడు రానిత్తంగా మరొత్తరా అంటే నేను అదే అంటున్నా. నువ్వు రానిచ్చినా కూడా నేను రాను, ఎందుకంటే అక్కడ ఏమి లేదు. అట్లా వేణోళ్ళు అట్లా వేణు అనుకుంటే మరి ఇప్పుడు రానిస్తానంట, మరి వస్తావా అంటే అది కూడా వేస్ట్. గర్భాపస్ అవుతున్నారు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదయ్యా. అదే అంటున్నాను నేను. ఇప్పుడు విషయము సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నది. అసలు విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయం కనుక వాడు స్వచ్ఛంగా అర్థమైతే, స్వచ్ఛంగా అది తీసుకోగలిగితే, నువ్వు ఎంత ఆశ పెట్టి గర్భాపస్ చెప్పినా కూడా, లేదంటే ఎంత భయపెట్టి గర్భాపస్ అన్నా కూడా రాడు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను రాను అని అంటాడు. ఆ ముచ్చట ఎలా ఉన్నాడు మరి, మంచిగా చూసుకుంటా అంటే వస్తాం అన్నట్టు. పథకాలన్నీ మాకు ఇస్తాం, మమ్మల్ని ముందు పెడతాం అంటే వస్తాం అని అంటారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు మమ్మల్ని పూజారం చేయండి అని అంటున్నారు. మరి అసలు దైవమే లేదురా బాబు రానంటే నువ్వు అక్కడికి వెళ్ళి పూజారి అవుతారట. ఈ ముచ్చట్లు ఎట్లున్నాయి నాకు అవి వింటున్నప్పుడు. ఒక చిరపురం ఒంటి మీద పడితే ఎట్లా కంపరం ఉంటుందో అలాంటి కంపరం అనిపిస్తున్నది. అంటే మాట్లాడే వ్యక్తుల యొక్క సామాజిక ఉద్దేశం మంచిది, కానీ అందులో ఆధ్యాత్మికంగా డైవర్ట్ అయిపోతున్నది విషయం. ఆ సున్నితమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు కూడా మీ ముచ్చట్లలో కుమారన్న మల్లపల్లి గ్రామంలో ఈ విషయాన్ని ప్రచారం చేయాలని మనసారి కోరుకుంటున్నాను. అవును కదా, నీకు ఛానల్ బాగుంటుంది కదా, రైట్? అన్నే కాదు మనం అందరం కూడా, మధు కూడా మంచి ఛానల్ ఉంటుంది, హోటల్ కదా, రకరకాల వ్యక్తులు వస్తారు. తీయగా చెప్పండి, తీయగా సున్నితంగా, అరే అవును కదా అని చెప్పి వాళ్ళ గుండెలకు తాకేలాగా చెప్పండి. ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు రెచ్చగొడతారు, ఆయన మనం రెచ్చగొడతారు. వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోయినామంటే మనం మోసపోయినట్టే, మనం తప్పు చేసినట్టే. అదే యుక్తిగా ఉండాలి. అఫ్కోర్స్ నేను ఫలాని టైంలో బాగా రోషంతో ఉండేటోని, డి అంటే చూసుకుందాం చూసుకున్నాను. అఫ్కోర్స్ అంటే అప్పటికి మనకున్న నాలెడ్జ్కి, ఆ అనుభవానికి అది కరెక్ట్ అనిపించింది, అట్లా వెళ్ళాం. బట్ ఆ ఎమోషన్ అనేటువంటిది మనిషిని ఆలోచింపజేయకుండా వాడిని విచక్షణని చంపేస్తున్నది. చంపేసి వీడే బాగా మాట్లాడతాడు అని చెప్పేసి వాడు మరింత రెచ్చిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, అరే అవును కదా అని చెప్పేసి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. దీంట్లో కడు నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చిరంజీవి. నిజం, ఆయన ఎక్కువ మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు. మాట్లాడిన మాట కూడా నీకు తెలవకుండానే నీ గుండెను గోసుకుండా లోపలికి వెళ్తుంది. అక్కడ డింగ్ అని మోగిన తర్వాత అరే కరెక్టే కదా రా అనుకుంటున్నాడు. అంటే వాక్యము మనకు ఉంటుంది కదా, రెండంచెల గల వాడి గల కడుగు అని చెప్తూనే అది ఎక్కడ రాకపోతుందట, ఎముకలలోని మూలుగలలోని పోతుందట. అది అలాంటి నైపుణ్యము మనం అందరం పెంచుకుంటే ఈ సమాజంలో కొందరిలోనైనా అవేర్నెస్, విచక్షణ రావటానికి అవకాశము ఉంటుంది. లేదంటే కనీసం ఉన్న క్రైస్తవ్యమునైనా చైతన్యం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఈ దళిత క్రైస్తవ ఉద్యమాలు అని చెప్పేసి పాస్టర్లే ముందుండి నడిపిస్తున్నారు. నాకు అక్కడ కొంచెం బాధ కూడా అవుతూ ఉంటుంది. చాలామంది నాకు పర్సనల్గా పోస్టులు పెట్టి నువ్వు స్పందించు అని అంటూ ఉంటారు. నాకు అక్కడ సంకటం ఏమవుతుందంటే, ఇది స్పందిస్తే ఒక వర్షంలో వెళ్ళిపోతుంది, స్పందించకపోతే ఇంకొక అపార్థానికి దారితీస్తూ ఉంటుంది. ఏం పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడంటే ఇవన్నీ ముచ్చట చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటో చెప్పుతారని వాళ్ళని ఆలోచన అడిగేయాల్సినటువంటి ముచ్చట. ఇదంతా చెప్పుకునే అవకాశం ఏమిటి ఉండదు. అన్న నువ్వు స్పందించవు అంటాడు. ఏం స్పందించాలి బాబు కదా, సమస్య చాలా ఉంటుంది. కనుక మీకు అవకాశం ఉన్నంత మేరకి ఈ ముచ్చట్లని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి అవేర్నెస్ కలిగించండి, ఆలోచనని కలిగించండి, ఈ ప్రయత్నం చేయండి. దేవుని చిత్తమైతే ఈ వర్షంలో ఇంకా చాలా మాటలు ఉన్నాయి, భవిష్యత్తులో చూద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.